గుణ మావ ఏడా గోడా రే అవును రే ఏం చేస్తున్నాడు వీడు ఇప్పుడు ఏడక్కడ వచ్చిందా వెళ్ళిపోలరా నాయన రే గుణ గుణ రంజిత్ ఏమరా వెళ్ళిపోతున్నావా నీ కూతురుతో నేను పడలేను మావా నాకు పనున్నా స్వామి నేను ఉండలేదు నాయన రే రే గుణ ఇట్రా ఇట్రా రంజిత్ ఏం మావా రే రే ఇట్రా ఎందుకంత భయపడతావు ఇట్రా ఇప్పుడే పాపం కొంచెం పెట్టు ఇప్పుడే వస్తాను పెట్టుకో మావా నీ కూతురు ఏం మాట్లాడంటేనే పెట్టుకుంటాను మావా రే ఏం మాట్లాడతామా ఏం మాట్లాడతావు డాడీ వాడు కాబట్టి నన్ను అబ్బాదం చేసుకుంటాడా అయ్యో బిడ్డను ఎందుకు ఆ విధంగా మాట్లాడతావా పెట్టుకో ఇప్పుడే వస్తానుండు సిగ్లేదు నా బట్ట మా నాయన ముందు అట్టెందుకు మాట్లాడతావా అమ్మాయి పాప నువ్వు ఈ మా దగ్గర మాట్లాడతావు అనేసి నా దగ్గర పెట్టుకోండి అని చెప్పింది మీ డాడీకి ఒరే నేనేం తిట్టలేదు కానీ ఏమే ఈ చెట్టు కింద కూర్చోవున్నావా మే తిట్టేసి తిట్టలేదంటావు నువ్వు మావా ఎట్ట కూర్చో మావా ఏమే నీ బాధ ఇంకా ఏమైనా అడగాల్సింది ఏదో ఉందా కూర్చోమంటున్నావా ఒరే మావా ఈ చెట్టు కింద ఎందుకు కూర్చోవున్నావురా మే అవన్నీ నీకెందుకు మే నాకెందుకులే మీ అమ్మ తిండి పెట్టుకుంటా చెప్పు కొట్టే బయట పంపించేస్తుంటది మే పాప ఎక్కువ మాట్లాడుతున్నావు కొట్టేస్తా రే రంజిత్ మామా వచ్చినావా నీ కూతురు మాటలకి నేను భరించలేను పో తీసుకొని పో రే మొండ్రా పసిబెట్టు పోయి ఏం మాట్లాడుతుంది నిన్న పిల్లకాయలు కూడా నీతో కూడా కూర్చొని పెట్టుకోరా ఓ అమ్మా స్వామి ఈ పాపతోనే నేను ఏగలిపోతున్నాను మళ్ళీ ఈ పిల్లకాయలు తీసుకొచ్చి వదులుతున్నావు నువ్వు పోసామే తీసుకొని పోసామే ఒరే ఈడెందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఈ పిల్ల ఏమన్నా అనిందా మోయ్ పాపా ఏమన్నా అన్నా మావునా శివ శివ నేనేం మాట్లాడతాను నాన్నగారు మామయ్యతో అరే ఊరికే నా బిడ్డ నరిచినాను కదరా ఏం మనిషిరా నువ్వు పనికి మళ్ళీ పెట్టుకో పెట్టలే అందుకని పేరు ఏం చేస్తున్నావు నువ్వు వీడ వస్తానుండు అబ్బా కూర్చోండి రా గమ్మున కూర్చోండి అరవకుండా సైలెంట్ గా ఆడుకోండి ప్రశాంతంగా నన్ను కూర్చోండి మీరేమన్నా నన్ను డిస్టర్బ్ చేశారనుకో ఏదో ఎట్టకారాలు వద్దు రే మీ అబ్బా కాబట్టి నా మీద వదిలేసిపోయినారు గమ్మున వచ్చి కూర్చోండి రా నువ్వు దిగిరా నువ్వు మమ్మల్ని బెదిరిస్తా కర్రెత్తుకోలే ఒరే డక్క వాడు ఎంత పని చేస్తున్నాడు తెలుసా ఏం చేశాడు పాపా పాపా వాడు గురించి ఎందుకు మేము చెప్తావా గమ్మునుండమే నీకేం తెలుసు వాడి గురించే మన ఇంటి పక్కన ఒక అమ్మాయిని రోజు చూస్తున్నాడు పాప నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మీ నాయన గారు చూడు నువ్వు కొట్టేస్తా నిన్ను గలీసిన బట్టే నువ్వు నన్ను కొట్టాయా గలీస్ పనులు చేస్తే బాగా మాట్లాడుతున్నావే మామ చెప్పేదే అదెవరంటే నేను చెప్పేస్తున్నా చెంగవ్వ పోండ్రా చంగం పిచ్చి పడేస్తుంది కానీ మనం వెళ్ళిపోదాం పదండ్రా ఏడన్నా కూర్చునేద్దామా యారీలా ఎటుపోయారీలో ఎక్కడబ్బా ఈ పిల్లకాయలతో ఈయన వదిలేసిపోయాడు ఎట్టుపోయారు వీళ్ళు అరే రంజిత్ పిల్లకాయలు ఏడాడ తిరుగుతున్నావు ఉతికిలు తిరుగుతున్నావు ఏవరా బిడ్డలు ఎక్కడా మావా పిల్లకాయలు తలకే తినేశారు మావా బిడ్డలు పోయి ఏమంటారు ఆడుకో ఉంటారు సరే ఇప్పుడు ఎక్కడ పిల్లకాయలు ఎక్కడ చూపిస్తురా ఏడా బిడ్డలు ఏడా పాపా బా ఈ పిల్లకాయలు ఎట్టపోయారు స్వామి జీడిగాడు సరైన టైంకి వచ్చాడు అయ్యో అయ్యో నా బిడ్డలు రే ఇక్కడ ఎందుకు కూర్చోన్నారు ఎవరు బండి తల్లి ఇది ఈడెందుకున్నారు నాయన రంజిత్ ఇంతసేపు నన్నే మా ఏడిపించింది
ఒరే ఇంత మంచి బిడ్డలను పట్టుకొని నీకెట్రా తిట్టినారని చెప్పాలనిపించిందా? కొంచెమైనా బుద్ధి ఉందా నీకా? నీ దగ్గర పోయి బిడ్డలు వదిలేసిపోయినాను కదరా నేను. ఛీ రండి అయినా మనం పోదామా? మామా గేమనేసి మా ఇంటికి ఇంక రావద్దు, మాతో మాట్లాడొద్దు. బిడ్డలను పెట్టుకోమంటే నీకు అంత కొవ్వు వస్తుందిరా? బిడ్డలను వదిలేసి నీ పాటికి నువ్వు ఏడో తిరుగుతున్నావు. చిపా పోరా. డాడీ డాడీ ఓ చూడు డాడీ మేము మామా అని పిలిస్తే తిడతారా చూడు డాడీ. రేయ్ రంజిత్ నీ పని చెప్తానా? మీ అమ్మ మీ నాయన చెప్పి తిండి తిప్పలు లేకుండా చేస్తాను చూడు. ఏయ్ మొత్తం ఇంకెప్పుడు మీరు మాట్లాడబాకండి రా. పదండి పదం పదం. బెట్టలను పెట్టుకోమంటే ఏదో చేస్తాడు గాలి ఎదవా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.